పెళ్ళి అనేది ఒక చిన్న మాట కాదని, 2 అక్షరాల పదం కాదని. సో, నా పెళ్ళయిన తర్వాత నేను ఎదుర్కొన్న కొన్ని సిట్యుయేషన్స్‌ని బట్టి నాకు తెలిసింది. సో, మా అమ్మ చెప్తే నాకు అర్థం కాలేదు. సో, ఏదన్నా సరే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటారు కదా! సో, అలా అన్నమాట. అవ్విన తర్వాత తెలిసింది. ఒక మంచి వ్యక్తిని, ఒక కరెక్ట్ వ్యక్తిని పెళ్లి చేసుకోకపోయినా, ఒక కరెక్ట్ కుటుంబానికి కోడలుగా వెళ్ళకపోయినా జీవితాలు తారుమారైపోతాయి. సో, ఇటు అమ్మాయి జీవితమే కాదు, సో, అమ్మాయి బాధపడడమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ బాధపడతారు. సో, ఇంకా అంత జరిగిన తర్వాత మనం ఏమన్నా సరిదిద్దుకోగలమా అంటే ఏమీ చేయలేమనమాట. అందుకే సో, ఆచితూచి ముందడుగేయాలి పెళ్లి విషయంలో. సో, ఇవంతా ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు అనుకుంటున్నారా? సో, నా జీవితంలో జరిగిందండి. సో, పెళ్ళితోనే నాకు కొంచెం నేను నేను ఊహించని సిచ్యువేషన్స్ అన్నీ నా లైఫ్‌లో జరిగినాయి. సో, నాకప్పుడు తెలియలేదనమాట. ఇట్లా ఉంటుందని. సో, చెప్పారు. చెప్పినా కూడా అర్థం చేసుకోలేను. "ఏమక్క నువ్వు కరెక్ట్ వ్యక్తిని పెళ్లి చేసుకోలేదా?" అంటారా? సో, నేను చాలా కరెక్ట్ వ్యక్తినే పెళ్లి చేసుకున్నానండి. కానీ ఒక కరెక్ట్ కుటుంబానికి కోడలిగా వెళ్ళలేకపోయానని చాలా బాధపడతాను. సో, ఇప్పటికీ నా పెళ్ళయి 5 ఇయర్స్ అయింది. ఈ 5 ఇయర్స్ నుంచి కూడా నేను ప్రతి క్షణం చాలా బాధపడతాను. కానీ ఏంటంటే బయటికి చెప్పుకోలేననమాట. ఇటు పేరెంట్స్‌తోని చెప్పుకోలేను. సో, అంటే మా ఫాదర్ లేరు. నేను ఎక్కడ బాధపడితే మా అమ్మ బాధపడుతుందో అని చెప్పి అన్ని విషయాలు అమ్మకు కూడా చెప్పలేను. సో, నేనేమైనా చెప్పుకునేది ఉంటే మా చెల్లికే. నాకు 1, 2 కాదండి. ఇంక పెళ్ళైన కాడ్నుంచి నేను ప్రతీదీ కూడా నాకు యుద్ధంలా జరిగిందనమాట. సో, జీవితం నుంచి చాలా నేర్చుకున్నాను. ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నాకు పెళ్లి తర్వాతే నాకు తెలిసింది. నేను చెప్పింది అవునంటారా? కాదంటారా? సో, మీరు చెప్పండి. కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి.